కంటెను అత్యున్నతమా, అందరికన్నా మిక్కుటమా, అన్న యేసుని ప్రేమ. సిలువలో నాకై ప్రాణమునిచ్చి మరణించి మరి లేచి, సిలువలో నాకై ప్రాణమునిచ్చి మరణించి మరి లేచి, మహిమతో నాకై రానయ్యున్నా, మహిమతో నాకై రానయ్యున్నా, అమ్మ నాన్నల కంటెను అత్యున్నతమా, అందరికన్నా మిక్కుటమా, అన్న యేసుని ప్రేమ. నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచబడి ఉన్నవిగా, నీ బాధలన్నిటిలో భారము నాదనినా, నీ బాధలన్నిటిలో భారము నాదనినా, అమ్మ నాన్నల కంటెను అత్యున్నతమా, అందరికన్నా మిక్కుటమా, అన్న యేసుని ప్రేమ. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి మనం విందాము. జనసమూహములో ఒకడు, బోధకుడా, మా పిత్రార్జితములో ఆస్తి పంచిపెట్టమని మా సహోదరునితో చెప్పుమని అడిగాడు. ప్రభువు అన్నాడు, నేనేమైనా ఆస్తులు పంచడానికి వచ్చానా? నా పని ఆస్తులు పంచటం కాదు, నా పని ప్రజలందరికీ రక్షణ కార్యాన్ని జరిగించటం. మన డ్యూటీ ఏదో మన డ్యూటీ మనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. ఆ సరిహద్దులోనే మనం ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినా మన డ్యూటీని మనం జరిగించుకొని వేరే విషయాలలో మనం తలదూర్చకూడదు. తనకు పట్టని వాటిని గురించి తలదూర్చే వ్యక్తులని దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సామెతల్లో పోల్చాడు. ప్రభు ఆస్తులు పంచడానికి ఈ లోకానికి రాలేదు. ఓయి మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టువానిగానైనా నన్నెవడు నియమించాడు?
మనం వెళ్ళిన పని, మన డ్యూటీని నెరవేర్చుకొని మళ్ళీ మన స్థానానికి మనం వెళ్ళాలి. చెప్పినది కాకుండా అతి ప్రసంగం, అతి చేయకూడదు. ప్రతి దానికి తగుదునమ్మా అనకూడదు. ఒక ఆయన ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే ఆయన టీచరు, వారు ముందుగానే మెంటల్ మనుషులు, ఇద్దరు అన్నదమ్ములు. విడిపించడానికి పోయినాడు, ఆ గోడ దానికి తగులుకొని ఆయన తలకాయ రక్తం కారింది. వారికి పట్టని విషయాల్లో కూడా వారు కొంతమంది తలదూర్చుతూ ఉంటారు. తనకు పట్టని విషయాల్లో ఆయన తలదూర్చాడు. మనము ఆయనకు ఎంతవరకు అయితే అధికారం ఇస్తామో అంతవరకే ఆయన మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. మనం ఏ విషయాల్లో ఆయనకు అవకాశం ఇస్తామో అంతవరకే ఆయన మన జీవితంలో పనిచేస్తాడు. మనము ఆయనకు అప్పగించని వాటిలో ఆయన జోక్యం చేసుకోడు, చూస్తూ ఉంటాడు. ద్రాక్షరసము అయిపోయినప్పుడు పెళ్లి విందులో ఆయన దగ్గరికి వచ్చేంత వరకు ఆ విషయాన్ని ఆయన పట్టించుకోలేదు, చూస్తూనే ఉన్నాడు. వారు వచ్చి అడిగేంత వరకు ఆయన ఆ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదు. కొంతమంది తగుదునమ్మా అని వారికి చెందని విషయాల్లో కూడా తలదూరుస్తూ ఉంటారు. చెప్పిన పని కాకుండా అతి చేసుకొని వస్తూ ఉంటారు. జ్ఞానముగా ప్రవర్తించాలి. లేనిపోని వాటికి తలదూర్చితే పనిలేని మంగలివాడు పిల్లి తల కొరిగినట్టుగా ఉంటుంది. జ్ఞానముగా, వివేకముగా ఈ లోకంలో ప్రవర్తించాలి. చాలామంది స్త్రీలు అనవసరమైన విషయాలలో తలదూరుస్తూ ఉంటారు. తమకు పట్టని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని దారిన పోయే విషయాలను కూడా నాది అని వాటిని ఇంట్లో తెచ్చుకుంటారు. జ్ఞానముగా, వివేకముగా ప్రవర్తించాలి. యోషియా అనే రాజు మీకు తెలుసా? యోషియా అనే రాజు పుట్టక ముందే యెరోబాము పరిపాలన కాలంలో ఆ దుర్మార్గుడైన యెరోబాము 2 దూడలను దేవునికి ప్రతిగా నియమించి సోమ్రోనులో అందరూ యెరూషలేము వెళ్తే తిరిగి రెహబామునికి, దావీదు సంతతికి చెందిన వారైపోతారు. కాబట్టి మీరు అంత దూరం వెళ్ళలేరు ఆరాధనకి, ఇక్కడే మన ప్రాంతాల్లోనే మీకు గుడి కట్టిస్తానని 2 బంగారు దూడలని నిర్మించి, ఇవే మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చింది, వీటికి మొక్కండి అన్నాడు. దేవునికి ప్రతిగా 2 బంగారు దూడలను తయారు చేసి
పనికిమాలిన వారిని యాజకులుగా పెట్టాడు. అభిషేకము లేని వారిని యాజకులుగా పెట్టాడు. ఆ దూడలకి, బంగారు దూడలకి. ఇక తానే ఆ బలిపీఠము దగ్గర బలి అర్పించేదానికి ఎక్కాడు. అప్పుడు యూదా దేశము నుండి బేతేలునకు అనగా యెరోబాము దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. ప్రవక్త వచ్చాడు, యవనస్తుడు, యెరోబామును హెచ్చరించడానికి. యెరోబాము బలిపీఠం ఎక్కినాడు ధూపం వేయడానికి. ఆ సమయంలో యవనస్తుడైన ప్రవక్త వచ్చి, బలిపీఠమా బలిపీఠమా, ప్రభు సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పిస్తాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేస్తాడు. నీ బలిపీఠము బద్దలై పోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి, ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. అంతే. ఆ మాట వచ్చిందే తడువు, ఆ బలిపీఠం బద్దలైపోయింది. రాజు అనగా యెరోబాము అనే అతను కోపంతో ఆ యవనస్తుడైన ప్రవక్తను చేయి చాపి వాడిని పట్టుకొనిరా అన్నాడు. అతను చాపిన చెయ్యి అలాగే ఎండిపోయింది. అది కదలలేదు, మెదలలేదు. ప్రవక్తను కోపంగా బంధించండ్రా అన్నాడు చెయ్యి చాపి. ఆ చెయ్యి అంతే ఇంకా స్టక్ అయిపోయింది. అది ముడుచుకునేదానికి లేదు. ఎక్క నరాలన్నీ అక్కడ పట్టుకుపోయినాయి చేతికి. ఆ దెబ్బకు భయపడి ప్రవక్తను వేడుకున్నాడు, క్షమించండి అని. చూడండి, యోషియా రాజు గురించి చాలా ఏళ్ల కిందటే ప్రవచనం చెప్పిన యోషియా తనకు పట్టని విషయాన్ని గురించి తలదూర్చాడు. అనగా తన కొద్దీ తను బ్రతకకుండా అనవసరంగా ఫరోతో యుద్ధానికి వెళ్ళాడు. ఫరో చెప్పాడు, అయ్యా, నేను నీతో యుద్ధానికి రాలేదు. నేను అస్సూరు రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు నాకు అడ్డు రావద్దయ్యా, నువ్వు వెళ్ళిపో బాబు అన్నాడు ఐగుప్తు రాజు ఫరో నెకో. అని చెప్పినా కూడా వెనుకోకుండా ఐగుప్తు రాజుతో యుద్ధానికి వెళ్ళాడు. ఏముంది, యోషియా రాజు యుద్ధంలో చనిపోయినాడు. చూడండి, ఆ విషయాన్ని 2వ దినవృత్తాంతములు 20 వచనము నుండి, అనగా 35వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 20 వచనం నుండి 24వ వచనం వరకు ఆ సంభవము ఉంది. తనకు పట్టని జగడాన్ని బట్టి యోషియా రాజు తలదూర్చాడు. తగుదునమ్మా అన్నాడు. ఐగుప్తు రాజైన ఫరో నెకో యూఫ్రటీస్ నది వద్దనున్న కర్కెమిషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరినాడు.
ఐగుప్తు రాజు అన్నాడు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకు పని లేదు, నేను నీ మీదికి రాలేదు. దేవుడు నన్ను యూఫ్రటీస్ రాజుతో యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకున్నట్లు నీవు ఆయన జోలికి రావద్దు అని చెప్పినాడు. చెప్పి పంపించినా కూడా 22వ వచనంలో 35:22, అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని ప్రభు నోటి మాటలుగా పలుకబడిన ఐగుప్తు రాజు మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయడానికి వచ్చెను. విలుకాన్రు రాజైన యోషియా మీద బాణాలు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయం తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవండి అని చెప్పాను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దాని యందు పాతిపెట్టబడెను. అనవసరమైన యుద్ధానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజు చెప్పాడు, బాబు నేను నీ మీదికి రాలేదు నాయనా, నువ్వు పక్కకు పో, నేను యూఫ్రటీస్ రాజు మీదికి వెళ్తున్నాను. దేవుడు నాకు చెప్పాడు ఆ దేశానికి యుద్ధానికి వెళ్ళమని, కాబట్టి నీతో నాకు పని లేదయ్యా, నువ్వు వెళ్ళిపో, నువ్వు చాలా మంచోడివి, నేను నిన్ను గౌరవిస్తాను, కాబట్టి నువ్వంటే నాకెంతో గౌరవం, కనుక నువ్వు ప్లీజ్ వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, యుద్ధానికి రావద్దు రాయబారులను పంపించాడు. అయితే యోషియా మాట వినలేదు. వినకుండా తగుదునమ్మా అని యుద్ధానికి వెళ్ళాడు. అనవసరమైన పంచాయితీ అది. గప్పున ఇంటి దగ్గర ఉండకోకుండా అనవసరమైన పంచాయితీకి వెళ్ళాడు. అది కూడా మారువేషంతో పోయాడు. యథార్థంగా వెళ్ళలేదు, రియల్గా వెళ్ళలేదు, మారువేషంతో వెళ్ళాడు. మారువేషంతో వెళ్తే ఎవరని ఇంకా ఫరో నెకో సైనికులు ఎవరు యోషియా రాజు అని అర్థం కాక బాణాలు వేస్తే అవి యోషియా రాజుకే తగిలాయి. ఇంకా గొప్ప గాయాలు తగిలినాయి. మనిషి ఇంకా నిరసించిపోతున్నాడు, నన్ను తీసుకొని పోండి దేశానికి అని యుద్ధంలో నుండి వెనుదిరిగాడు. ఎవరు చెప్పారు? అనవసరమైన విషయాలలో తలదూరుస్తూ ఉంటారు. దేవుని ఆత్మ నియమింపని సంధి మనకు వద్దు. మనకు ప్రభువు ఎంతవరకు అయితే ఇస్తాడో, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతవరకు అయితే ఉండమంటాడో మనం అంతవరకే ఉండాలి. కానీ ఇంకా కనబడిందల్లా నాదే అని తగుదునమ్మా అంటే ఈయన మంచోళ్ళైనా కూడా మధ్యలోనే అకాలంగా అనవసరంగా కాలం అయిపోతారు. ప్రియమైన సహోదరులారా, యోషియా వాగ్దాన కుమారుడే. పుట్టకముందే ఎప్పుడో తన గురించి దేవుడు ప్రవచనం చెప్పాడు. భయంకరమైన విగ్రహారాధన, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్న సమయంలో యోషియా గురించి ప్రభువు చెప్పి తనని ఆశ్చర్యకరంగా 7-8 సంవత్సరాలకే సింహాసనం ఎక్కించాడు. చాలా బాగా చేశాడు. విగ్రహాలంతా పడగొట్టాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు.
కానీ చివర్లో, అనగా ఇంకా తనకు మరణ వయస్సు రాకుండానే అనవసరమైన విషయాలకు తలదూర్చాడు. మనకు ఎంతవరకైతే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడో అంతవరకే మనం ఆయన ఆధీనంలో ఉండి వాటిని మనము జోక్యం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ ఆ అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు. యెషయా గ్రంథము 30 అధ్యాయము మొదటి వచనాలలో, లోబడనొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. పరిశుద్ధాత్మ ప్రభావానికి మనము లోబడకపోతే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతవరకైతే నడిపిస్తాడో అంతవరకే ఆ సరిహద్దుల్లోనే మనం ఉండాలి. అతిగా వెళ్ళకూడదు. లోబడని వారికి శ్రమ. దేవుని పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వని వాటి కోసం వెంపర్లాడకూడదు. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేస్తారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. పరిశుద్ధాత్ముడు అక్కడ లేకపోయినా చాలామంది అక్కడికి పరిగెత్తుతూ ఉంటారు. ఎంతవరకైతే మనం నడిపిస్తాడో అంతవరకే మనం అక్కడికి వెళ్ళాలి. మితిమీరి మన సరిహద్దులు లేకపోయినా అక్కడికి వెళ్ళకూడదు. దేవుని ఆత్మ నియమింపని సంధి మనకు అవసరం లేదు. ప్రభువు ఏదైతే చెప్తాడో ఆయన ఆత్మ ద్వారా అంతవరకే మనం కట్టుబడి లోబడి ఉండాలి. లేకపోతే తలనొప్పి కార్యాలు చేసుకుంటారు. యోషియా చూడండి, మంచివాడే, తన గురించి ఎప్పుడో చెప్పబడింది. దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు. కానీ నెమ్మదిగా ఉన్నప్పుడు అనవసరమైన యుద్ధంలో తలదూర్చాడు. ఫరో చెప్పాడు, ఐగుప్తు రాజు, అయ్యా నీ మీదికి నేను రాలేదయ్యా, నువ్వు తొలగిపో, ఇంటికి పో అయ్యా అన్నాడు. వినుకోకుండా దేవుని ఆలోచన, యుద్ధానికి వెళ్ళి నష్టపోయినాడు, నాశనమైనాడు. ప్రభు ఆత్మ నియమింపని సహవాసము కానీ మరి ఏది కూడా మనకు అవసరం లేదు. అలా చేస్తే పాపమునకు పాపము కూర్చుకుంటాం. లేనిపోని గసాట పెట్టుకున్నాడే అంటుంటారు. పౌలు గారు చూడండి, పరిశుద్ధాత్మని ఆధీనంలో తనకు ఎంతవరకైతే హద్దు ఉందో అంతవరకే ఆయన పనిచేశాడు, ప్రయాసపడ్డాడు. వేరే వారి విషయంలో వారికి నియమించిన వాటిని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ ఆయన ఆశపడలేదు. కొరింథీ పత్రికల్లో మనము చూడగలం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. గాని
వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఒకరితో ఒకరు సరిచూచుకునేవారు గ్రహింపు లేనివారు. 13వ వచనంలో, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన సరిహద్దు మేరకే లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. 15వ వచనంలో కూడా, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలని సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. చూడండి, దేవుడు మాకెంతవరకైతే సరిహద్దు నియమించాడో ఆ సరిహద్దు మేరకే మేము ప్రయాసపడుతున్నాం. వేరే వారికి దేవుడు ఇచ్చిన వాటిని మేము ఆక్రమించుకొనలేదు. ఆయన గురించి ఎవరు వినలేదో, ఎక్కడ తెలియజేయబడలేదో వారు వింటారనే ఒక దర్శనంతో, వినని వారు వింటారు, చూడని వారు చూస్తారు అనే వాగ్దానాన్ని చేతబట్టుకుని మేము మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తమై మేము సువార్త పని చేస్తున్నామని పౌలు గారు అంటున్నాడు. మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. రోమాపత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారనియు వినని వారు గ్రహిస్తారనియు అని యెషయా గ్రంథము 52:15లో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. అంటే వేరే వారి యొక్క ప్రయాసములలో పాలుభాగస్థులమని వారిది మేము ఆక్రమించుకొనలేదు. ఎక్కడైతే సువార్త వినలేదో, ఏ ప్రజలకు సువార్త అందలేదు, అక్కడికి వినని వారు వింటారు, చూడని వారు చూస్తారు అనే వాగ్దానం చేతబట్టుకుని మేము ఇతరుల యొక్క పునాది మీద మా పరిచర్యను కట్టకుండా మేము నేర్పరైన శిల్పకారుని వలె మాకిచ్చిన మేరకి మేము ప్రయాసపడుతున్నాము అని అంటున్నాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను, అక్రమమైన ఆత్మను ఇవ్వలేదు. ప్రియమైన సహోదరులారా, పిరికి ఆత్మ అనగా నాది ఎవడైనా దోచుకుంటాడేమో, ఎవరైనా తీసుకుంటారేమో అనే ఆలోచన ఉంటుంది చాలామందికి. మా గొర్రెలు, మా సంఘం ఆత్మలను వాళ్ళు తీసుకొని పోతారేమో, దోచుకుంటారేమో అంటే అది పిరికి ఆత్మ.
అట్లా ఎందుకు దోచుకుంటారు? చూడండి, నాకైతే ఆ ఆలోచన ఎప్పుడూ లేదు. ప్రభు దగ్గర ఉండి ప్రభు ఇచ్చినంత వరకే ప్రయాసపడి మరి ఆయన నడిపిస్తాడు సంఘానికి. నేను ఇంతవరకు ఎవరిని కూడా మా ఆరాధనకు రండి అని బ్రతిమాలింది లేదు. కానీ ప్రభు పదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటే ప్రభువే వారిని ఈల వేసి పిలుచుకొని ఆయన నడిపిస్తున్నాడు ఆరాధనకి, సకల ప్రార్థనలకి. చాలామందికి వాళ్ళ ఆరాధనకు వచ్చే, వాళ్ళ మందిరానికి వచ్చే ఆత్మలు మరి వేరే వారు దోచుకుంటారనే భయం ఉంటుంది. ఎందుకంటే వారికి పిరికి ఆత్మ కలిగిన వారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆత్మచేత నడిపించబడే వారికి ఈ పిరికితనం ఉండదు. దేవుడు వేల కొలదిగా, 10,000 కొలదిగా ఆత్మలను దయచేస్తాడు. జన సమృద్ధితో పరిచర్యను నింపుతాడు. అందుకే అనవసరమైన వాటి గురించి ఆలోచించి తల వేడి చేసుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనలను అన్ని విషయాల్లో కూడా కంట్రోల్ చేస్తాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ బంధకాలు ఉండవు, స్వేచ్ఛ ఉంటుంది, సమాధానం ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది. ఆ మనిషి ప్రశాంతంగా జీవిస్తాడు. ప్రభు ఆత్మ లేని చోట, పరిశుద్ధాత్ముడు నడిపించకపోతే అదంతా బంధకంగా, అశాంతిగా, గలిబిలిగా, కలవరముగా ఉంటుంది. కనుక ఆత్మ నడిపింపు మేరకు మనము ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆత్మ నడిపించకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని వెళ్ళకపోతే మనం ఎక్కడికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్ముడు నడిపించని చోటుకి వెళ్తే జీవితాలు కలవరముగా ఉంటాయి. పౌలు గారు సువార్త చేసిన తొలి రోజుల్లో ఒకసారి దండయాత్ర అయిపోయింది, సువార్త దండయాత్ర. మరలా వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ప్రభు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముషియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియుడు దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. అంటే వారు 2-3 సార్లు ప్రయత్నించారు, కానీ పరిశుద్ధాత్ముడు వారిని ఆపేశాడు, ఆటంకపరిచాడు. అందుకే వారు నిలిచిపోయి ఇంకా బద్ధకంగా వండుకోకుండా మరలా ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు ప్రయత్నం చేశారు,
కానీ ప్రభు ఆత్మ వారిని ఆపాడు, పరిశుద్ధాత్ముడు ఆపాడు. అయితే ఇంకా పౌలు గారికి కలవరం అయిపోయింది. ఎక్కడ వెళ్ళాలి అని ఇంకా తహతహలాడుతున్నాడు సువార్త కోసమై. అయితే దేవుడు వారికి క్రొత్త ప్రాంతంలో సంఘాలను, ఆత్మలను వారికి అప్పగించే దర్శనాన్ని వారికి చూపాడు. అప్పుడు మాసిదోనియా మనుషుడొకడు కలలో కనపడి మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయమని అన్నాడు. అప్పుడు పౌలు గారికి అర్థమైంది, మనం మాసిదోనియాకి సువార్తకు వెళ్ళాలని. ప్రభు ఆత్మ నడిపించిన మేరకు ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ లూదియా అనే భక్తిగల స్త్రీ రక్షణ పొందింది. ఆమె ద్వారా పెద్ద సంఘము పరిచర్య అక్కడ ప్రారంభమైంది. దేవుడు ఆ ప్రాంతాలలో తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం ప్రభువు కొరకు వేచి ఉంటే ఎక్కడ అవసరమో ఆయన అక్కడికి నడిపిస్తాడు. మనం ఏం చేయాలో ఆయన మనకు తెలియజేస్తాడు. ప్రతి ఆలోచన నెరవేర్చుకోవటము కాదు, పరిశుద్ధాత్ముడు మనకి హద్దులు నియమిస్తాడు. ఆ హద్దు మేరకే మనం ఉండాలి. అనవసరమైన విషయాలలో తలదూర్చి లేనిపోని గలిబిలి గందరగోళం తెచ్చుకొనకూడదు. మనం ఉండే చోట, ఉద్యోగంలో కానీ మరి ఎక్కడైనా మనం నివసించే చోట అనేక విషయాలు మనలను తగుదునమ్మ అన్నట్లుగా ప్రేరేపిస్తాయి. కానీ వాటి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, మనకు వారు అవకాశం ఇస్తే ఒక్కరు కాదు, ఇద్దరు అవకాశం ఇవ్వాలి. అప్పుడు మనం ఒకవేళ ఏదైనా వారికి సలహా చెప్పొచ్చు, కానీ ఒకరి పక్షాన నిలబడి మనము వారికి పెద్దరికం చేయకూడదు. అయినా కూడా ప్రభువు ఒప్పుకోలేదు. నన్ను మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టువానిగానైనా ఎవడు నియమించాడు? అయినా ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ లోక సంపద గురించి ఈ మనుషునికి ఎంత ఆశ ఉందో చూడు. నేను వాళ్ళ పితరుల ఆస్తులు పంచిపెట్టాలంట అని ప్రభు అనుకున్నాడు. అతను చెప్పిన విషయానికి ఆయన ఒప్పుకొనలేదు. నన్ను ఎవరు నియమించారని అతనికి చెప్పి పంపించాడు. ఈ లోక సంబంధమైన వాటి గందరగోళంలో మునిగే వారిని ఎప్పుడు తన కోసము ఆలోచించే వారిని, స్వార్థ పూరితమైన మనుషుల గురించి ఒక ఉపమానాన్ని ప్రభువు చెప్పాడు. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా మిమ్ములను దేవుని సన్నిధి నుండి వేరు చేయకూడదు. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు, మంచిది కాదు. ఎందుకంటే వారికి కలిమి కలిగిన కొలది
ఆయనకు విరోధముగా జీవించినారు. వాళ్ళు సమృద్ధిగా ఉండటం మంచిదే, కానీ దేవుణ్ణి సమృద్ధి కంటే ఎక్కువగా, ఆశీర్వాదం కంటే ఎక్కువగా చూచి అనవసరమైన శాపాన్ని తెచ్చుకోకూడదు. ఆశీర్వాదం కంటే దేవుడే మనకు ఎక్కువ. ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఉద్యోగం అంటారు. ఉద్యోగం వస్తే వారికి ఉద్యోగమే దేవుడైతారు. వివాహము అంటారు. వివాహం అయితే ఆ భార్యే, ఆ భర్తే వారికి దేవుడి కంటే ఎక్కువ అవుతారు. పిల్లలు అంటారు. పిల్లలు కలిగితే ప్రభువు కంటే పిల్లలే అపురూపమైపోతారు. ప్రార్థనకి, ఆరాధనకి, దేవుని సన్నిధికి, దేవుని విషయాలలో మునుపటిలాగా శ్రద్ధ కలిగి రారు. ఏమంటే పిల్లలు ఉన్నారు కదండి, సాకులు చెప్తారు. ఏమీ లేనప్పుడు ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా, ప్రభువు లేకపోతే నేను లేను పాట కూడా పాడతారు. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నా ప్రాణము, నా ఊపిరి, నా ఆశ నువ్వేనయ్యా అంటారు. కొంత ఏదైనా కుదురుబాటు దొరికితే ఇంకా డబ్బుల గురించి, ఉద్యోగం గురించి, పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా అక్కడ క్రీస్తుకు బదులు వాటిని పెడతారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు యొక్క స్థానాన్ని ఈ లోకములో ఏది కూడా ఆక్రమించకూడదు. నేను వివాహం కోసం చాలా 10 సంవత్సరాలు పోరాడి వివాహము ప్రభు నాకు చేశాడు. వివాహమైన 6 నెలలకి నేను పూర్తిగా మునుపున్న ఆసక్తిని, శ్రద్ధని తగ్గించానని చెప్పాలి. ఒకరోజు నాకు తెల్లవారుజామున 3:30కి లేచాను. ఈ మధ్యకాలంలో ప్రభువు నాతో మాట్లాడలేదు అని కింద కూర్చొని, ప్రభువా నాతో ఎందుకు మాట్లాడలేదు నాయనా అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, నన్ను మరిచిపోయినావు నాయనా అన్నాడు. నాకు భయం వేసింది. వివాహం అయ్యేప్పుడు నాకు 6 నెలలు అయింది. నాతో ఎందుకు మాట్లాడలేదు ప్రభు అంటే, నన్ను మరిచిపోయినావు నాయనా అన్నాడు. ఆయన ఎట్లా అన్నాడంటే, ఎంతో దీనంగా, ఆ మాటలో ఎంతో దయ ఉంది. ఆ దెబ్బకి నాకు భయం వేసి ఆ రోజు నుండి మరలా నేను లేచాను. ఇంకా ఆసక్తిగా ప్రభును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. ఆ మాటతోనే ఇంకా పగలంతా మందిరంలో గడిపే తీర్మానం చేశాను. అప్పటి నుండి మరలా ప్రభు నన్ను కనికరించాడు. అంటే లేక ఏదైనా కలిగితే ప్రభు యొక్క స్థానాన్ని ఆ వస్తువు కానీ, ఆ మనుషులు కానీ అది ఆక్రమించనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. కుమారుని కోసము, సంతతి కోసము అబ్రహాము గారు 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. కుమారుడు పుట్టాడు. అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, నెమ్మది. ఆ కుమారునితో చాలా సమయాన్ని గడుపుతున్నాడు. 12 సంవత్సరాలు పైన పడింది ఇస్సాకుకి. అప్పుడు అబ్రహాముని ప్రభు పరిశోధించాడు. అబ్రహాముకి కుమారుడంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? ప్రజలకి మనకు చూపించడానికి అబ్రహాం మనసులో ఉండే దాన్ని
చీకటి శక్తులకు సాతానికి చూపించడానికి అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఒకరోజు రాత్రి కనబడి, అబ్రహామా అన్నాడు. అయ్యా, చిత్తం ప్రభువా, నేనున్నానయ్యా, చెప్పండి అయ్యా అన్నాడు. ఏం లేదు, నీవు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే ఫలాని ఆ పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళి నాకు దహన బలి ఇవ్వాలన్నాడు. అబ్రహాము గారు సరేనయ్యా, తప్పకుండా చేస్తానయ్యా అన్నాడు. అంతే, ఆలస్యం చేయకుండా తెల్లవారి రాత్రికి రాత్రే పనివారిని చెప్పి అన్ని సిద్ధపరచుకొని తెల్లవారక ముందే ఇస్సాకును తోడుకొని ప్రభు చూపించిన పర్వతం మోరియా పర్వతానికి వెళ్ళారు. చూడండి, కుమారుణ్ణి ప్రభువే ఇచ్చాడు. ఇప్పుడు కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వు అన్నాడు. మరి ఆ ఇస్సాకు వలన నక్షత్రాల కంటే కూడా విస్తారమైన సంతతిని కలగజేస్తానన్నాడు. కానీ ఇప్పుడు దహన బలిగా ఇవ్వమన్నాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి ఎదిరించలేదు, ప్రశ్నించలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నమ్మదగినవాడు. నా కుమారుడు కాలి బూడిదైపోయినా ఆ బూడిదనే మరలా ప్రభు నా కుమారుడైన ఇస్సాకును చేస్తాడు, అక్కడి నుంచే లేపుతాడు. కనుక భయపడకుండా, కలవరపడకుండా, ప్రభువును ప్రశ్నించుకోకుండా మౌనముగా వెళ్ళిపోయాడు. కుమారుడు కూడా లోబడ్డాడు. చూడండి, దేవుడు దహన బలిని, మాంసాన్ని కోరేవాడు కాదు. ఆయనకు మనుష్య బలుల అవసరం లేదు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అప్పుడు అన్నాడు దేవుడు, అబ్రహామా, షబాస్, నీ కుమారుని కంటే నేనే నీకు ఎక్కువ. నీ కుమారుని కూడా నువ్వు నాకు ఇవ్వడానికి వెనక తీయలేదు. అంటే నేను ఏది చెబితే అది మారు మాట్లాడకుండా చేసే వ్యక్తిత్వం నీది. కాబట్టి నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ తరతరాలకు స్థిరపరుస్తున్నాను. నీ సంతతి ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తుంది అని ప్రభు అబ్రహామును దీవించాడు. నిజంగా అబ్రహాముకి మనందరం సెలిట్ కొట్టాలి. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ప్రియమైన సహోదరులారా, లేక లేక మనకి ఏదైనా కలిగితే ఇంకా దాని స్థానంలో మనం దేవుణ్ణి ఉంచుకోకుండా దానికే, ఆశీర్వాదానికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకూడదు. ప్రభువు కంటే ఏది మనల్ని ఎక్కువగా ఏలుతుందో అది కూడా ఒక విగ్రహమే అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మా బొమ్మ విగ్రహారాధన అంటే ఏదో ఒక రాతి బొమ్మ, వెండి బొమ్మ, చెక్క కొయ్యను పూజించడం అనుకుంటారు. కానీ క్రీస్తుకు ఉండాల్సిన అధికారం, క్రీస్తు ఉండాల్సిన స్థానంలో ఈ లోకంలో మరి ఏది ఉన్నా, మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహారాధన అవుతుంది. అందుకే ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు స్థానంలో ఏది ఆ స్థానాన్ని ఆక్రమించకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీవు ఆయనను ప్రేమించాలి, అనగా ఆయన మాట వినాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఇంకా వీటికి మించిన ఆజ్ఞలు లేవు.
మొదట ప్రభువుకి, రెండవదిగా కనబడే మనిషికి కీడు చేయకుండా ఉండాలి, మేలు చేయాలి. అందుకే స్వార్థం, మనకు ఎంత కలిమి ఉన్నా, సమృద్ధిగా వచ్చినా కేవలము మన గురించి ఆలోచించకూడదు. మన దగ్గర వేల కొలదిగా డబ్బులు ఉన్నాయంటే ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, సహాయం చేయాలి. దేవుని పరిచర్య కొరకు, ప్రజల కోసమై స్వార్థము లేకుండా, లాభాపేక్ష లేకుండా ఖర్చు చేయాలి. మనం ఎంతగా ఖర్చు చేస్తామో ప్రభు పేరట అంతకంటే ఎక్కువ ఊటలాగా ప్రభు ఇస్తాడు దేన్నైనా. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. ముంతలతో ఇస్తే ముంతలతోనే కొలవబడుతుంది. బకెట్లతో ఇస్తే బకెట్ కొలత, బాణలతో ఇస్తే బాణల కొలత, కాగులతో ఇస్తే కాగుల కొలత, లారీలతో ఇస్తే మీకు కూడా లారీ కొలతే. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. ఏమున్నా ఉదయం ఒక చోట దేశంలో ఫ్లైట్లో వెళ్ళిపోయినా, మధ్యాహ్నం ఒక ఫ్లైట్లో వెళ్ళిపోయినా, సాయంకాలం ఒక ఫ్లైట్లో వెళ్ళినా మన ఆరాధన స్థానము యేసు ప్రభువునకు మాత్రమే. ఆయనకు మనం ఎక్కువ విలువనివ్వాలి. మనం ఎంతగా 10 విమానాలకు ఓనర్ అయినా, దేశాలకు రాయబారులమై ప్రపంచ దేశాలన్నీ తిరిగినా మన ప్రియారిటీ ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే. ఎందుకంటే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి కానీ దేనిని బట్టి అతిశయించకూడదు. కాబట్టి దేవుడు మనలను ఎంతగా ఆశీర్వదించినా ఆశీర్వాదాలను హత్తుకొనకూడదు. ఆశీర్వాదానికి కర్త అయిన ప్రభువును హత్తుకోవాలి. కలిమి సమృద్ధిగా ఉండటం తప్పేమీ కాదు. తప్పు ఏంటంటే ఆ కలిమిని చూసుకొని, ఆ సమృద్ధిని చూసుకొని మురిసిపోవడం. నాది నాదంటూ, నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టద్దు. ఈ సంపదల్ ప్రభుని చేర్చునా, ఈ కార్యముల్ని నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, ప్రభు యేసుని నమ్ముకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చాడంటే దాన్ని ఎంతోమంది ప్రజలకు అవసరాలకు వాడమని ఇచ్చాడు. ఎస్తేరును రాణిగా కూర్చోపెట్టాడు. ఎందుకు? హంసతూలిక తర్పం మీద చెలికత్తెలతో అలా విహరించమనే, షికారు చేయమనే. ఒక అనాథను, తల్లిదండ్రులు లేని ఆమెను, బానిసను, సంఖ్యలతో వేయబడి పరాయి దేశంలో ఉన్న అనాథ అమ్మాయిని ఎందుకు దేవుడు సింహాసనం ఎక్కించాడు ఆ దేశంలో? తన ప్రజల రక్షణ కోసం పాత్రగా ఉండమనే కదా.
ఆమెకు దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి మొర్దెకై ఆమెకు చెప్పేంత వరకు ఆమె నాకేం అవసరమా అనుకున్నది. కానీ మొర్దెకై ఆమెను కళ్ళు తెరిపించాడు. నువ్వు ఈ సమయాన్ని బట్టే సింహాసనం ఎక్కినావేమో ఆలోచించుకో బిడ్డ అన్నాడు. నీవు ఈ సమయంలో మౌనముగా ఉంటే దేవుని ప్రజలకు సహాయము, విడుదల వేరొక దిక్కు నుండి వస్తాయి. కానీ నువ్వు, నీ వంశము నాశనమైపోతుంది. ఎందుకు నీవు సింహాసనం ఎక్కావు? ఈ సమయము తన ప్రజలకు వస్తుందని ఈ ఆపద రాకముందే ప్రభువు నిన్ను సింహాసనం ఎక్కించాడు. కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకో అన్నాడు. చూడండి, దేవుని చేతిలో ఉన్న వారికి ఆపద రాకముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచినాడు, మార్గాన్ని సిద్ధపరిచినాడు. మార్గము సిద్ధపరిచిన తర్వాతనే సమస్యలు, ఆటంకాలు వస్తాయి, ఆపదలు వస్తాయి. వచ్చే ప్రతి ఆపదకి పరిష్కారము దేవుడు చూపించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎస్తేరును రాణిగా కూర్చోబెట్టిన తర్వాతనే శత్రువైన హామాను దేవుని ప్రజలను సర్వనాశనం చేయాలనే చట్టాన్ని పుట్టించాడు. దేవుడు శత్రువు కంటే కూడా ముందుగా ఎంతో అప్రమత్తం అవుతాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మనకు కలిగే ప్రతి శోధనలకి దేవుడు ముందుగానే మార్గాన్ని, పరిష్కారాన్ని సిద్ధపరిచినాడు. కొత్తగా మన కోసం ఆయన చేయాల్సింది ఏమి లేదు. లార్డ్ హ్యాస్ డన్ ఇట్. ప్రభు ఆ కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. కనుక తుచ్చమైన, అల్పకాలమైన ఈ సమృద్ధిని, వీటిని చూసుకొని మురిసిపోకుండా ప్రభు యొక్క ఇష్టాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణముగా ఎరిగిన వారమై ప్రభు యొక్క మహిమ కొరకు మనం ప్రయాసపడాలి, జీవించాలి. ఇక్కడ ఒక అతని పంట, ఇతను ధనవంతుడే, లేనివాడేం కాదు, సమృద్ధిగా ఉంది. అతనికి సమృద్ధిగా ఉంది తనకి. కానీ బాగా కలిగిన వాడే. 100 ఎకరాలు వేసాడు పొలం, వరి అనుకోండి. 100 ఎకరాలు నాటాడు, వరి నారు నాటాడు. ఆ సంవత్సరము విపరీతంగా పండింది అతనికి. ఎకరాకి 100 మూటలైనాయి వడ్లు, 100 బస్తాలైనాయి. ఓ అనుకుంటున్నాడు, అబ్బా ఏమి ఆశీర్వాదం, నిజంగా నేను ఎంత నీతిమంతున్నో, నా పొలము 100 ఎకరాల పొలము ఎన్ని బస్తాలైనాయి, ఎకరా 100 మూటలైనాయే అనుకొని కలిగిన వాడు, ధనవంతుడు, భయంకరమైన స్వార్థంతో నిండినవాడు. నాది, నా అనే మాట ఈ 3 వచనాలలో 7 సార్లు అన్నాడు. అతను తన భూమి సమృద్ధిగా పండినప్పుడు అనుకున్నాడు, నా పంట అన్నాడు, నాకు స్థలము చాలదు అన్నాడు, నేనేమి చేయాలి అన్నాడు, నేను ఇలాగు చేస్తాను అనుకున్నాడు. నా కొట్లు అన్నాడు, నా ధాన్యము అన్నాడు, నా ఆస్తి అన్నాడు, నా ప్రాణము అన్నాడు. చూడండి, అన్నీ నాలే. నా అనేది చచ్చిపోవాలి, ప్రభువుది అనేది రావాలి. అందుకే నేను, నాది, నాకు అనేది
ఎప్పుడూ మొలవకూడదు. అది కలుపు మొక్క లాంటిది. స్వార్థం అనేది మనిషిని కంపు పట్టిస్తుంది. ఈ 3 వచనాలలో నా అనే మాట అంటే కేవలము తన గురించే నా అనేది 7 సార్లు వాడాడు. నా పంట, నాకు స్థలము చాలదు, నేనేమి చేయాలి, నేను ఇలాగూ చేస్తాను, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము అంతా నానే. ప్రభు ఎక్కడున్నాడు? పొరుగువాడు ఎక్కడున్నాడు? కనీసం పొరుగువాడు ఎంతోమంది పూటకు ఆహారం లేని వాళ్ళు ఉంటారు. తన గురించి స్వార్థముగా ఆలోచించకపోతే మొత్తము ఆ వేల కొలది బస్తాలన్నీ వాటికి పెద్ద ఎకరాలలో గోడను కట్టించి వాటిలో స్టోరేజ్ పెడతాడంట. పెద్ద గోడను కట్టిస్తాడంట. కట్టించి అనుకుంటాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొంటాను అని తన గురించే స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కనీసము దేవుణ్ణి మహింపరచలేదు, పొరుగువాణ్ణి గురించి ఆలోచించలేదు. విస్తారముగా పంట పండింది. కొంతమందికి దేవర దున్నపోతులాగా వారికి ఆస్తులు సమకూరుతాయి. ఎక్కడే కానీ ఎముకలు లేకుండా దున్నపోతు, ఊరి మీద తిరిగే దున్నపోతు బలుపు ఉంటుంది. కొంతమందికి ఆస్తులు, ఐశ్వర్యాలు కూడా అలాగే ఉంటాయి. వారు పెట్టిందల్లా బంగారమే. ప్రయత్నం చేస్తే అది విఫలం కాదు, అది సఫలం అవుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణం కూడా దేవుడు నాశనం చేయకముందు ఎట్లున్నదండి? అంతా కొరత ఉన్నదా అక్కడ? లేదండి. ఏదేను తోటలాగా ఎంత సమృద్ధి అంటే అంత సమృద్ధి. కానీ ఆ దేశంలో ఉండే, ఆ పట్టణాల్లో ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు? పరమ దుర్మార్గులు. కొంతమందిని అంటుంటారు, రే వీడు పరమ దుర్మార్గుడు అంటారు. అంటే మహాపాపి అని. అంటే పనికి మాలిన పనులన్నీ చేస్తాడు. ఆ సొదొమ పట్టణంలో, గొమొర్రా పట్టణాల్లో ఉండే మనుషులు స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా వాయు వర్షాలు తప్పి భయంకరమైన విచ్చలవిడి పాపాలు చేసేవాళ్ళు. దేవదూతలుగా వచ్చిన లోతు ఇంటికి ఆ మనుష్యులను, మామూలుగా దేవదూతలు మగ రూపంలో వస్తారు, చూడ్డానికి చక్కగా ఉంటారు. వాళ్ళు అనుకున్నారు, మీ ఇంటికి వచ్చిన చుట్టాలని బయటికి రమ్మను, మేము వాళ్ళని ఈ రోజున అనుభవించాలన్నారు. చూడండి, దేవదూతల్ని వారు అదో చూపు చూశారు ఆ పట్టణాల్లో ఉండేవాళ్ళు. ఆ రోజు రాత్రి వారి పాపం పండింది. వారి పాపము పండిందో లేదో చూడడానికే వచ్చారు దేవదూతలు. లోతు ఇంట్లో ఆ రోజు బస చేశారు. కానీ 9-8 కల్లా మొత్తం చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటిని ఆక్రమించారు, చుట్టుకున్నారు. ఆ ఇద్దరిని బయటికి పంపి అన్నారు. లోతు ఒప్పుకోలేదు. లోతు మీద దాడి చేశారు, వాకిలి పగలగొట్టారు. కానీ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ప్రియమైన సహోదరులారా, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ముందుగా అక్కడ ఏమీ ఆటంకాలు లేవు, కొరతలు లేవు, కరువు లేదు. ఎక్కడ చూసినా సమృద్ధి. అది
ఎంత సమృద్ధిగా ఉందో. అందుకే లోతు ఆ పట్టణాన్ని కోరుకుని అక్కడ తన సంతతిని శాపగ్రస్తం చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి ముందు అక్కడ ఏమీ కొదవలేదు, అంతా సమృద్ధే. కానీ దేవుని కోపానికి ఆ పట్టణం గురైంది. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో ఒక మనిషి అనుకుంటాడు, తనకు ఏమీ ఆటంకాలు రాకపోతే, తను చేసిందల్లా మట్టి కూడా బంగారం అవుతుంటే, అబ్బా నా అంత లక్కీ ఫెలో లేడు అనుకుంటాడు. కానీ అది సాతాను నిన్ను దీవిస్తున్నాడు. సాతాను ఒక మనిషిని విపరీతముగా ఇంకా నువ్వే రాజువి, నువ్వే అని వాడు మనిషికి గాలి కొడతాడు. అబ్బా నా అంత మించినోడు లేడు, ఇంకా నాదే రాజ్యం అంటాడు. నేనే కింగుని అనుకుంటాడు. నేనే చక్రవర్తిని అనుకుంటాడు. ఒక మనిషిని అపవాది మహా గర్వముతో నింపుతాడు. ఇంకా నీకు మించిన వాడెవడు, నిన్ను కొట్టే చెయ్యి లేదంటాడు. గాలి కొడితే మనిషి ఉబ్బుతాడు. ఉబ్బితే ఏమవుతుంది? పొట్ట పగిలి పేగులు గడ్డకొస్తాయి. ప్రియమైన సహోదరులారా, ఎంత ఘోరం జరుగుతుంది. ఈ మనిషి కూడా అద్భుతంగా పండింది, కానీ దేవుని గురించి ఆలోచించలేదు. తోటి మానవుడి గురించి ఎంతోమంది కష్టపడుతుంటారు తినడానికి తిండి లేక. మరి వాళ్లకు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక కనీసము పుట్టి ఒడ్లైన వాళ్ళ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యులను బట్టి 2 పుట్లో 3 పుట్లో 1 పుట్టో 2 ఉంటే వాళ్ళకి ఒడ్లు వేద్దాం అనుకోలేదు. ఆ ఆలోచన లేదే. తన కోసం పెద్ద ఎకరాలలో గోడను కట్టించి స్టోరేజ్ పెట్టి అనుకుంటాడంట, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకి కావలసినంత సమకూర్చబడింది, తిను త్రాగు, నీదే రాజ్యం అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు పిచ్చివాడివిరా. ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి ఎవరివైతావు? ఎవరికి చెందుతాయి? మనుషులు చూడండి, నా ప్రాణం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, మనము నిన్నటి వారిమే, ఈరోజు మనది కాదు. ప్రాణం మీద ఎవరికి గ్యారెంటీ లేదు, అగ్రిమెంటు లేదు. కానీ ప్రతి క్షణము ప్రతి గడియ మన ప్రాణముతో ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి. ఆయన అకాల మరణం చెందకోకుండా విశ్వాసులను కాపాడుతాడు, తన బిడ్డల ప్రాణాలను కాపాడుతాడు. మంచి ముదిమి వరకు ఆయన ఎత్తుకొని మోస్తాడు. ఆకస్మిక మరణాలనేవి తన బిడ్డలకి ఆయన కలగనివ్వడు. కాబట్టి ప్రభు చేతిలో ఉన్నవారు, ప్రభువు కోసం, ప్రజల కోసం జీవించేవారు దీర్ఘాయుష్మంతులవుతారు. వారు అకాల మరణం చెందరు. కానీ ప్రభు గురించి ఆలోచించకుండా స్వార్థంతో నిండిన వారు అకాలంగా వాళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులను వదిలిపెట్టి వారు అకాలంగా మరణిస్తారు. ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సిద్ధపరిచినవి ఎవరివైతాయి? దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునని ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకున్న వాటిలో ప్రభువుకు మహిమ రావాలి, ప్రజలకు కూడా
మనం అవకాశం ఇవ్వాలి. అత్యాశ, దురాశ, స్వార్థ చింతన పనికిరాదు. అది మనకు మేలు చేయదు. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన పరమ తండ్రి, యుగ యుగములు తరతరములకు నిలిచిన ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా దేవా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మాకు పట్టని విషయాలలో తలదూర్చకుండా మాకు జ్ఞానము దయచేయండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే మేము ఉండాలి నాయనా. మా సరిహద్దుల మేరకే మేము ప్రయాసపడాలి. ప్రభు ఆత్మ మమ్మల్ని నడిపించిన మేరకే మేము నడవాలి నాయనా. పరిశుద్ధాత్ముడు నడిపించని చోటికి, ఆయన వెళ్ళని చోటికి మేము వెళ్ళకుండా మమ్మల్ని కంట్రోల్ చేయండి. అలాగే ప్రభువా, మాకు ఏమున్నా ఏమి లేకపోయినా, అనగా మాకు సమృద్ధిని మీరు ఏ విషయంలో అయితే ఇచ్చినారో, మాకున్న వాటి కలిమిలో, సమృద్ధిలో మీ మహిమ కొరకు, ప్రజల అవసరాల మేరకు మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. స్వార్థం అనేది లేకుండా మాలో తీసివేయినైనా, మా కోసం బ్రతకకుండా మరణించి తిరిగి లేచిన ప్రభువు కోసం, ప్రజల కోసం బ్రతకడానికి మాకందరికీ మీ మనస్సును దయచేయండి. తండ్రి, ఐగుప్తు యొక్క భోగము కంటే, అధికారము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలు అని ఎంచి, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ప్రభువా, మాకును అటువంటి మనస్సును దయచేయండి. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను విగ్రహముగా చూడకుండా, ఇచ్చిన మీ వైపు, ప్రజల వైపు వాటిని ఉపయోగించడానికి మాకు బుద్ధి దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. మాకున్న ప్రతి పరిస్థితులను సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి. ప్రజల కోసం, మీ మహిమ కోసం వాడటానికి మాకు సహాయం చేయమని, మమ్మను సమృద్ధిగా ఆశీర్వదించమని, మా ప్రయత్నాలను సఫలపరచమని నూరంతలుగా యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్.